శివుడు కష్టాల్లో ఉన్నవారికి ఎందుకు ఇంకా ఎక్కువ కష్టాలు పెడతారో మీకు తెలుసా? సరిగ్గా ఇదే సందేహం ఒక్కసారి పార్వతీదేవికి కూడా కలిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అప్పుడు వాళ్లు భూలోకం మీదకు వచ్చారు. అప్పుడు అలసిపోయిన పార్వతీదేవి వంట చేయడానికి 3 ఇటుకలు కావాలని అడిగితే శివుడు ఆమెను దగ్గర్లోని గ్రామానికి పంపాడు. అప్పుడు పార్వతీదేవి వెళ్తూ ఉంటే దారిలో ఒక అందమైన ఇల్లు కనిపించింది. కాని ఆమె దానిని ముట్టుకోలేదు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పాడుబడిన శిథిలమైన ఇల్లు కనిపించింది. వెంటనే అక్కడి నుండి 3 ఇటుకలు తీసుకుని వెనక్కి వచ్చింది. దేవి, ఆ కొత్త ఇంటి నుండి ఎందుకు తెలియదు? స్వామి, ఆ ఇల్లు చాలా అందంగా ఉంది. దానిని పాడు చేయడానికి నా మనసు ఒప్పలేదు. కాని అప్పటికే పాడుబడిన ఇల్లు కదా, అందుకే దీని నుండి ఇటుకలు తీశానని చెప్పింది. చూశావా పార్వతి, నువ్వే ఒక అందమైన ఇంటిని పాడు చేయడానికి ఇష్టపడినప్పుడు. ఎవరైతే ధర్మంతో పుణ్యకార్యాలతో తమ జీవితాన్ని అందంగా దృఢంగా నిర్మించుకుంటారో వారి జోలికి వెళ్లడానికి విధి కర్మ కూడా ఆలోచిస్తుంది. కానీ ఎవరైతే అప్పటికే చెడు ఆలోచనలతో బలహీనమైన మనసుతో తమ జీవితాన్ని పాడుబడిన ఇంటిలా మార్చుకుంటారో కష్టాలు వారి నుంచే ఇంకా ఎక్కువ మూల్యం వసూలు చేస్తాయి. మన కష్టాలకు కారణం దేవుడు కాదు, మన కర్మ, మన ప్రవర్తనే. మన జీవితానికి రక్షణ గోడలు మనల్ని మనం ఎంత దృఢంగా ఉంచుకుంటే కష్టాలు మనల్ని అంత తక్కువగా తాకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాతన కథల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.